నమస్తే. మన గ్రామం, మన కుటుంబం, మన గుండె, మన నాయకుడు. మీరంతా ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఎవరైనా మన కోసం ఉదయం 5 గంటలకు లేవడం, మన కోసం రాత్రి 11 గంటలకు ఫోన్కి రెస్పాండ్ కావడం ఇది సాధారణ విషయం కాదు. ఇది మన గ్రామంపై, మన ప్రజలపై, మన నాయకుడుకున్న నిజమైన ప్రేమ. మన గ్రామంలో ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న రోడ్లు, నీళ్లు లేక ఇబ్బందులు పడుకుంటా నిస్సాయ స్థితిలో ఎదురు చూసిన చూపులు, డ్రైనేజ్ కాలువల నుంచి నీళ్లు రోడ్ల మీదకి వచ్చి పడుతున్న బాధలు, వానవడ్డా ఎండగొట్టినా పోయే లైట్లు, ఇవన్నీ మన కళ్ళ ముందే మారిపోయినాయి. అది ఎవరి వల్ల? ఎవరు చేసిన అభివృద్ధి? అది ఒకసారి ఆలోచన చేయండి. ఇదంతా ఎవరి దయతోనో కాదు, ఎవరి సాయంతోనో కాదు. ఇది మన నాయకుడి నిజమైన నిబద్ధత, ప్రజలపై ఉన్న ప్రేమ, ఊరుపై ఉన్న మమకారం. ఇవన్నీ మార్చేసి ఇదంతా ఆయన చేయడానికి కారణం ఆయన మళ్ళీ రావాలి, మళ్ళీ గెలవాలి అన్న ఆలోచనతో కాదు. మన ప్రజలు, మన పిల్లల భవిష్యత్తు, మన ఊరు భవిష్యత్తు మెరుగుపడాలనే ఒక సదుద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మనలో మనమే ఒకసారి ఆలోచన చేద్దాం. మన కోసం ఇంత కష్టపడ్డ మనిషి, మన కోసం, మన ఊరు భవిష్యత్తు కోసం ఇంత తాపత్రయపడ్డ వ్యక్తి, మన ఊరు భవిష్యత్తును తలరాతను మార్చే దిశగా పనిచేసిన వ్యక్తి, ఈ రోజు డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి, ఆయనకు మళ్ళీ అవకాశం రావడం మన ఊరు అదృష్టం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇంత డెవలప్మెంట్ చేసిన వ్యక్తికి మనం మళ్ళీ అవకాశం కల్పించకపోతే మన ఊరుకు మనసు ఎక్కడ ఉన్నట్టు? అభివృద్ధి అంటే ఒక అడుగుతో మొదలవుతుంది. అలాంటి అభివృద్ధి ప్రయాణం మధ్యలో ఆగకూడదు. మరి మనం ప్రేమించిన నాయకుడిని, మన కోసం శ్రమించిన నాయకుడిని, మన కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకున్న నాయకుడిని వెనక్కి పంపడం మనకు తగదు. ప్రతి ఓటు ఒక మాట, ప్రతి ఓటు మన హృదయ కృతజ్ఞత, ప్రతి ఓటు మన గ్రామ భవిష్యత్తు. ఈసారి ఓటేసేటప్పుడు ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసిన చేతికి ఇంకా పూర్తి చేయడానికి అవకాశం ఇస్తున్నానని. ఈసారి ఓటు వేసేటప్పుడు ఒకసారి గుండె పైన చేయి వేసుకొని ఆలోచన చేయండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసిన చేతికి ఇంకా పూర్తి చేయడానికి అవకాశం ఇస్తున్నానని. మన గ్రామం ముందుకు వెళ్ళాలి. మన గ్రామ అభివృద్ధి ఆగిపోవద్దు. మన సేవ చేసిన నాయకుడికి న్యాయం చేయాలి. మన మద్దతు, మన ప్రేమ మళ్ళీ మన సర్పంచ్ గారికి. అందరూ కలిసికట్టుగా ఓటేసి మన సర్పంచ్ గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.